వెల్కమ్ టు NS24 న్యూస్. కామారెడ్డి జిల్లాలోని షాబ్దీపూర్ గ్రామంలో రైతుల వరి గోస వెళ్లబోస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పరశురాములు గౌడ్ మాట్లాడారు. రైతులకు కరెంటు సరిగా ఇవ్వకపోవడం వల్లనే రైతులు ఆగమైపోయారని ఎద్దేవా చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోపు రుణమాఫీ చేస్తానని ఇచ్చినటువంటి మాట ఏమైపోయిందని ఒకసారి జ్ఞాపకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో ఎన్నడలేని విధంగా రైతులను ఈరోజు ఎంత రాచి రంపాన పెడుతుందో మన కళ్ళారా చూస్తున్నాం. గత 10 ఏళ్ళలో ఎన్నడలేని విధంగా మోటార్లు గాలిపోతున్నాయి ఎందుకు, కరెంటు సరిగా రావడం లేదెందుకు, గద్దెనెక్కిన మొదటి రోజే తొలి సంతకం రుణమాఫీ మీద సంతకం పెడతాన రేవంత్ రెడ్డి గారి మాటలు మరి ఎందుకు ఆయన నిలుపుకోలేకపోతున్నారో ఆయన స్పష్టం చేయాలి. ఇప్పుడు ఆయన ఏదైతే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అని ఇప్పుడు దోకా చేసిండో మళ్ళీ ఒక దోకా చేయడానికి సిద్ధమైండు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ సీట్లు గెలిస్తేనే ఆగస్టు 15 నాడు సంతకం పెడతాను మళ్ళీ ఒక మోసానికి తెరదీస్తుండు. మీరు అనుకున్నట్టు తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్య గల వాళ్ళు. మీరేదో ఒక్క ఛాన్స్ అని మీరు బాధపడితే అధికారంలోకి ఇచ్చారు తప్ప మీరేదో చేస్తారని కాదు. మీరు ఏదో ఆరు గ్యారంటీలని జనాలని మోసం చేసిర్రు. అవన్నీ గతంలో చరిత్రలో ఏ గవర్నమెంట్కు ఈ 100 రోజులలో లేని వ్యతిరేకత మీ పైన వచ్చింది. మీరు ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఇస్తా అన్నటువంటి 500 బోనస్ మొక్కజొన్న పైన కానీ వరి పైన కానీ ఇప్పటివరకు ఇచ్చింది లేదు. దానిపైన ముచ్చట లేదు. మీరు రైతులు ఒక పక్క కరువుతో అల్లాడుతుంటే మీరు IPL మ్యాచ్లు చూడడానికి ఢిల్లీ పర్యటనలు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్యటనల మీద మీకు రోజులు గడుస్తున్నాయి తప్ప ప్రజల మీద కానీ రైతుల మీద కానీ మీకు ఎలాంటి ఇష్టం లేనట్టు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది జనాలకు ఏమైనా ఉపయోగపడతారని, మాకు రైతు బంధు ఇస్తారని, పింఛన్లు సరిగా ఇస్తారని, కానీ మేగులు పెడలేసుకుంటారని, పేగులన్నీ మెడలేసుకుంటాం. నా పేరు హరీష్ రెడ్డి, రేకులపల్లి హరీష్ రెడ్డి, షాబ్దీపూర్ మాది విలేజ్. మాకు రైతుల గురించి ఈ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వారు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ అది ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి దాన్ని ఊసెత్తడం లేదు. ఎందుకు అట్లా? రైతులకు అప్పుడే చెప్పారు, రైతులకు వెంటనే తీసుకెళ్ళండి, బ్యాంకుల వారు ఇస్తారు లోన్లు తీసుకోండి అంటే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి లోన్లో ఏది మన లెటర్ ఇస్తున్నారు ఇంటి దగ్గర బ్యాంకులో కట్టమని. వాళ్ళు గవర్నమెంట్ ఏమో మేము కడతాం, మేము మాఫీ చేస్తామంటారు. అది ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. అలాగే గిట్టుబాటు అన్నారు, బోనస్ ఇస్తామని చెప్పారు 500 రూపాయలు. వెంటనే ఇప్పుడు 2 పంటలు అవుతున్నాయి, 500 కాదుగా దాన్ని ఊసెత్తడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల గురించి, కంపల్సరీ మాకు ఈ పంట నుంచి 500 రూపాయలు వెంటనే కొనుగోలు చేయాలని గవర్నమెంట్కు మేము ఆర్డర్ చేస్తున్నాము రైతుల నుంచి. అదేవిధంగా రైతు బీమా వాళ్ళు చనిపోతే ఇప్పటికీ మా విలేజ్ నుంచి అయితే ఇప్పటికీ ఒక 20 మందికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యడం జరిగింది. అదేవిధంగా ఇది రైతు బీమాను ఎప్పటికీ కంటిన్యూ చేయాలని గవర్నమెంట్కు మేము ఆర్డర్ చేస్తున్నాము. అలాగే నాణ్యమైన విద్యుత్ రావడం లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. ఒక రోజు దించితే రేపు ఇవాళ దించగానే మళ్ళీ 3 రోజులకే మోటార్ కాలిపోతుంది. అది ఎక్కడి నుంచి మరి కరెంట్ కరెక్ట్ వస్తుందా వస్తలేదా మరి అది కూడా మీరు కొంచెం దాన్ని చర్య చేయాలి. అదేవిధంగా రైతు బీమా అండ్ రైతు పంటలు కనీస మద్దతు ధర కూడా మీరు వెంటనే ప్రకటించాలి. ఈ పంట నుంచి 500 రూపాయలు రైతుల తరపున మేము కొట్లాడుతున్నాము కాబట్టి అందులో నాది 10 ఎకరాల భూమి, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. నాకు కూడా ఇప్పటికీ బోర్లు వేసినాము, మొన్న రీసెంట్గా 2 బోర్లు వేసాము, వాటర్ కూడా వాళ్ళేవు. ఇది మరి ఏందో అర్థమైతే లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి చెప్తున్నాము ఏంటంటే మాకు కంపల్సరీ ఈ పంట నుంచి 500 రూపాయలు, 2200 ప్లస్ 500 2700 రూపాయలు కంపల్సరీ క్వింటాల్కు మాకు ప్రతి ఒక్క అకౌంట్లో వేయాలి రైతులకు. అదేవిధంగా పంట నష్టపోయిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు తక్షణమే మీరు సాయం చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రైతులకు చేస్తాం అంటున్నారు కాబట్టి రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇవన్నీ చేయాలి, లేకుంటే రైతుల మీద మీరు ప్రేమ లేదన్నట్టే అని మేము అనుకుంటాము. కాబట్టి ఇవన్నీ చేస్తే మీ గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం. మాది షాబ్దీపూర్ గ్రామం, కామారెడ్డి మండల్. నా పేరు నాగరాజు. నేను ఒక రైతును. 4 ఎకరాలు నాటేసిన. 4 ఎకరాలు నాటేస్తే అందులో 2 ఎకరాలే పండింది. నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోయి కరెక్టు నీళ్ళు అందక 2 ఎకరాలే పండింది. ఇప్పుడు అకాల వర్షం కురిసి మా వడ్లు కూడా కొన్ని రాలిపోవడం జరిగింది.
ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ అకాల వర్షానికి కొంచెం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు అందలేదు ఎవరికి కూడా. అది తక్షణమే అందియాలని కోరుతున్నాం. ఇంకొకటి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కంగానే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కూడా ఆ రైతు రుణమాఫీ గురించి చెప్పడమే లేదు. అది ఎందుకోసం? మాకు రైతులంటే అంత చులకన అయిపోయింది. రైతు అంటారు. రైతుకి ఏముంది, రైతే రాజు అని చెప్పడమే తప్ప రైతులంత పరిస్థితి దీనంగా ఎవరిది కూడా లేదు. ఈరోజు రైతు బీమా గురించి మాట్లాడితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు ఏదన్నా ఆపద వస్తే ఒక వారం నుంచి 10 రోజులలో రైతు బీమా పడుతుండే 5 లక్షలు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన నుంచి కొంత వందలాది మందే చనిపోయారు, కానీ ఎవరికి కూడా రైతు బీమా ఇచ్చింది లేదు. మళ్ళీ కౌలు రైతులకు సాయం చేస్తామని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవంగానే. ఇప్పటికి కూడా కౌలు రైతుల ఊసే లేదు. పంటకు మన బోనస్ ఇస్తామని చెప్పింది. రైతులకు పంట పండిస్తే వడ్ల మీద కొనుగోలు మీద 500 బోనస్ ఇస్తామని చెప్పింది. ఇప్పటిదాకా కూడా ఆ బోనస్ గురించి కూడా మాట్లాడింది లేదు. ఒక పంట వర్షాకాలం పంట అయిపోయింది, యాసంగి పంట కూడా దగ్గర వచ్చేసింది, కానీ ఇప్పటికి కూడా బోనస్ గురించి మాట్లాడడం లేదు. ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రైతులను ఎందుకు ఇట్లా చేస్తుంది? రైతులను ఆదుకోవాలి. ఈ తక్షణమే ఈ రైతు బోనస్ను అందియాలని కోరుతున్నాం. మాది శాబ్దిపూర్ గ్రామము. నా పేరు నరసింహులు. ఈ 9.5 సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మంచిగా బతికినాము, మంచిగా సంతోషంగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి ఏమో చేసి కొద్దిగా మెజార్టీతో గద్దెనెక్కి ఇలా రైతులను ఉరిపోసుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డనే కదా, మరి ఒక కొమ్ముంటోడు కాదు, బామనోడు కాదు, రైతు బిడ్డనే కదా. మరి రైతుల గురించి ఆలోచించాలి కదా. మరి బోనస్ ఇస్తాము, గెలవ ముందు బోనస్ ఇస్తామన్నారు, 2 లక్షల మాఫీ అన్నారు, ఏమేమో సర్వ వాగ్దానాలు చేసారు. ఇలా ఎక్కిన వద్దుగా రైతులు యాదికేస్తలేరు. ఇక ఏమైపోవాలా రైతులు? ఒక రైతు బిడ్డవే, ఒక 300 కాపువా, లేకుంటే ఏ కాపువో ఏదో కానీ రెడ్డివే కదా నువ్వు. రైతుల గురించి ఆలోచించాలి కదా. రైతు బాగుంటేనే కదా ప్రపంచం అంతా బాగుండేది. ఇలా బోనస్ ఇస్తామన్నారు, వడ్ల మీద బోనస్ అన్నారు, రేటు పెంచుతామన్నారు, రైతులకు మంచిగా బ్రహ్మాండంగా చేస్తామన్నారు. ఏది చేసిరి? ఇప్పటికి 4 నెలల దినమైతుంది, 5 నెలల దినమవుతుంది, ఇప్పటికి బోనస్ లేదు, రైతు భరోసా లేదు. 5 ఎకరాలకు రైతు బీమా చేసేది ఇప్పుడు 5 ఎకరాల వరకు కూడా కొంతమంది పడి పర్లేవు. కొంతమందికి మళ్ళీ వర్షాకాలం రైతు బంద్ చేసే కాలమే వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు వేసేటి మళ్ళీ యాసంకి దాకా ఎత్తవా? ఒక్కొక్కరు ఖర్చులు లేక ఎంత అల్లాడిపోతారు. కొంచెమైనా జర రైతుల గురించి ఆలోచించి మంచిగా పరిపాలన మంచిగా చేయండి రేవంత్ రెడ్డి గారు. కొంచెం మాకు న్యాయం చేయండి. మాది శాబ్దీపూర్. నా పేరు రాజాగౌడు, రైతు మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన మాటలు, రైతులకు రైతు బంధు లేదు, బోనస్ ఇస్తున్నారు, బోనస్ లేదు, రైతు భరోసా లేదు, ఏమీ లేదు. మీరు ఓన్లీ మాట చెప్తున్నామంటే చెప్తున్నాం, మాట ఒక్కటే. కానీ మీ ఇచ్చిన వాగ్దానాలు ఏది ఇప్పటికీ ఒకటి పనిచేస్తలేదు. మీరు ఇళ్ళకి వస్తారు, ఓట్లు వేయండి, మీకు అన్నీ చేస్తాం, ఏమీ లేదు. మీరు ఓన్లీ మాట చెప్తున్నామంటే చెప్తున్నాం, మాట ఒక్కటే. కానీ మీ ఇచ్చిన వాగ్దానాలు ఏది ఇప్పటికీ ఒకటి పనిచేస్తలేదు. మీరు ఇళ్ళకి వస్తారు, ఓట్లు వేయండి, మీకు అన్నీ చేస్తాం, ఏది చేస్తాం, ఇది అని చెప్తారు, కానీ మీరు పని లేదు కదా. మీరు చేస్తే ఓట్లు వేసేందుకు ఇంటికి రావచ్చు, వేస్తారు. కానీ మీరు చేసే మాటలు ఏంది, ఏమనంటే అటు పోతున్నా ఇటు పోతున్నా మాట్లాడతారు. మీరు ఇచ్చే వాగ్దానం కరెక్ట్. పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ పంటకు 500 బోనస్ ఇస్తున్నారు, ఇప్పటికీ బోనస్ లేదు. రైతు భరోసా అదొకటి, మళ్ళా రైతు బీమా, రైతులకు 500 బోనస్ ఇస్తున్నారు, ఇప్పటికీ బోనస్ లేదు, ఏది లేదు. మరి మీరు
ఏమనంటే అన్ని బొంద పెడతా వీన్ని బొంద పెడతా పేగులు మెడలు వేసుకొని కత్తెర బొడ్లో పెట్టుకుంటా అల్ల పెట్టుకుంటా మాట్లాడుతున్నారు మీరు వాగ్దానం చేసింది చెయ్యండి కదా, చేస్తే అప్పుడు మేము ఏం మాట్లాడాం కదా, మీరు చెప్పింది చేయండి, చేస్తే అది మీరు పదవి ఉన్న ఒకటే, మీరు లేకున్నా ఒకటి. బీఆర్ఎస్ పార్టీ గతంలో 9 సంవత్సరాలన్నర వరకు మాకు ఏది కాకుండా ఒక్క రూపాయి అవసరం లేకుండా మాకు మంచిగా చేసింది, అన్ని విధాలుగా ఆదుకున్నది.